భారత్ గేమ్ ఓవర్. మా వైపు కన్నెత్తి చూడాలన్నా ఇండియా 1కి 100 సార్లు ఆలోచించుకోవాల్సిందే. ఇక పాకిస్తాన్ను ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు. డొనాల్డ్ ట్రంప్తో షరీఫ్ మునీర్ భేటీ తర్వాత పాకిస్తాన్ మీడియా ఇస్తున్న బిల్డప్లే ఇవి. అమెరికా తమ వెంట ఉందని, ఇక తమను ఆపే దమ్మెవరికి ఉందంటూ తెగ ఊదరగొడుతున్నారు. కానీ రియాలిటీ అది కాదు. ట్రంప్ వైట్ హౌస్లో ఉండి కూడా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఆర్మీ చీఫ్ను గంటసేపు వెయిట్ చేయించాడు. 90 నిమిషాల పాటు క్లోజ్ డోర్లోనే సమావేశం నిర్వహించారు. ట్రంప్ నోట గ్రేట్ లీడర్స్ అన్న మాట మినహా జరిగిందేం లేదు, జరగబోయేది కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే అవసరం తీరిన తర్వాత పాకిస్తాన్ను ఎక్కడ పెట్టాలో, ఎక్కడ తొక్కాలో బాగా తెలిసినోడు ట్రంప్. ఇంతకు వైట్ హౌస్లో 90 నిమిషాల క్లోజ్ డోర్ మీటింగ్లో ఏం జరిగింది? బాగ్రామ్ కేర్ ఆఫ్గా పాకిస్తాన్తో ట్రంప్ ఆడుతున్న డేంజరస్ గేమ్ ఏంటి? తన సొంత లాభం కోసం పాకిస్తాన్ భద్రతను రిస్క్లో పడేస్తున్నారా? లెట్స్ వాచ్. బాగ్రామ్ బేస్ కోసం డొనాల్డ్ ట్రంప్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారా? స్వలాభం కోసం పాకిస్తాన్ భద్రతను రిస్కులో పెడుతున్నారా? బాగ్రామ్ బేస్ కేరఫ్ గా జరగబోతున్న పెను విధ్వంసం ఏంటి? వైట్ హౌస్ లో ట్రంప్, షరీఫ్, మునీర్ సీక్రెట్ భేటీ కథ ఏంటో తెలుసుకునే ముందు ఓ చిన్న కథ చెప్పుకుందాం. పురాణాల్లో భస్మాసురుడనే రాక్షసుడు ఒకడు ఉండేవాడు. కఠిన తపస్సు చేసి శివుడి నుంచి ఓ వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం భస్మాసురుడు ఎవరి నెత్తి మీద చేపెట్టినా వాళ్ళు భస్మమైపోతారు. ఆ వరం పొందిన తర్వాత శివుడిపైనే శక్తిని ప్రయోగించడానికి సిద్ధపడతాడు. అప్పుడు విష్ణువు మోహిని రూపంలో వచ్చి భస్మాసురుడు తన నెత్తిన తానే చేయి పెట్టుకునేలా చేస్తాడు. అలా ముల్లోకాలను వణికించిన భస్మాసురుడి కథ ముగుస్తుంది. ఇక మరో భస్మాసురుడి విషయానికి వద్దాం. ఈ భస్మాసురుడి పేరు షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ప్రధాని. ఇతడు కూడా కఠినమైన తపస్సు చేశాడు. కానీ భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కాదు, సుంకాల రాక్షసుడిని ప్రసన్నం చేసుకోవడానికి. ఆ సుంకాల రాక్షసుడి పేరు డొనాల్డ్ ట్రంప్. అతడి నుంచి పొందిన వరమే ఇప్పుడు షరీఫ్ను భస్మం చేయబోతోంది. దానికి బాగ్రామ్ అనే ఎయిర్ బేస్ కేరఫ్ కాబోతోంది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల కోసం అమెరికా వెళ్లిన షరీఫ్, ఆసిమ్ మునీర్లు ట్రంప్తో సమావేశమయ్యారు. అందరు దేశాధినేతలతో సమావేశాల్లాగా కాకుండా ఈ భేటీ సీక్రెట్ గా జరిగింది. 90 నిమిషాల పాటు రహస్య చర్చలు జరిగాయి. మీడియాను లోపలికి అనుమతించలేదు. సమావేశంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం ఆహ్లాదకరంగా జరిగిందని పాకిస్తాన్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అత్యంత ముఖ్యమైన అంశాలు భద్రతపై దృష్టి పెట్టినట్లుగా పేర్కొంది. పాకిస్తాన్ మీడియా అయితే ట్రంప్తో భేటీని గేమ్ చేంజర్ గా ఫీల్ అయిపోతోంది. అమెరికా మద్దతుతో భారత కథ ముగిసిపోయిందంటూ తెగ ఊదరకొడుతోంది. రియాలిటీ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆఫ్ఘన్లో తాలిబాన్ల నుంచి బాగ్రామ్ ఎయిర్బేస్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న వ్యూహంలో పాకిస్తాన్ను పావుగా వాడుకోవాలి అన్నదే ట్రంప్ అసలు ప్లాన్. ఆఫ్ఘన్ కు అమెరికా సేనలు చేరాలంటే పాక్ మీదుగా వెళ్లడం సులువు. ఈ ఎయిర్బేస్ నుంచి అటు చైనా, ఇటు ఇరాన్ పై నిఘా వేయడం వాషింగ్టన్ కు తేలికవుతుంది. సో ఆ ప్లాన్ లో భాగంగానే షరీఫ్, మునీర్తో రహస్యంగా చర్చించారు. వాస్తవానికి ఈ భేటీ నుంచి పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ను తప్పించారు. ఆయన స్థానంలో ఫీల్డ్ మార్షల్ మునీర్ వెళ్లాడు. ఇక్కడే ట్రంప్ ప్లాను బయటపడింది. బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని స్వాధీనం చేసుకుంటామని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. 4 రోజుల క్రితమే బాగ్రామ్ బేస్ ఇస్తారా లేదంటే చేస్తారా అంటూ సోషల్ మీడియా వేదికగా తాలిబాన్లపై బెదిరింపులకు సైతం దిగారు. 2021లో అమెరికా వదిలేసిన బాగ్రామ్ ఎయిర్ బేస్ ను తిరిగి ఇవ్వాలని తాలిబాన్లను డిమాండ్ చేశారు. అప్పగించని పక్షంలో చెడు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీనికి తాలిబాన్ల నుంచి అదే స్థాయిలో రిప్లై వచ్చింది. బాగ్రామ్ కాదు కదా, ఆఫ్ఘన్ మట్టిని కూడా టచ్ చేయలేవంటూ ట్రంప్కే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు తాలిబాన్లు. మిలిటరీ ఉనికిని చాటేందుకు అనుమతినివ్వమని తేల్చి చెప్పేశారు. చెప్పడమే కాదు, అమెరికా సేనలు తమ దేశంలో అడుగు పెడితే ఎలా బదులివ్వాలనే దానిపై గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టేశారు. అవసరమైతే అమెరికాతో యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. ట్రంప్ బెదిరింపుల తర్వాత ఐనోమేనా ప్రాంతంలోని స్థానిక వ్యాపారవేత్త గెస్ట్ హౌస్ లో ఉన్న తాలిబాన్ సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా నివాసానికి మరింత భద్రతను ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్ సేవలు నిలిపేయడంతో పాటు ఫోన్లు, ఇతర కమ్యూనికేషన్ పరికరాల్ని నిషేధించారు. ఆయన చుట్టూ కమాండోలను మోహరించారు. తర్వాత కాందహార్లో ఉన్నత స్థాయి సమావేశాలు కూడా జరిగాయి. తాలిబాన్ రక్షణ మంత్రి మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్, విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి, ఉన్నత విద్యా మంత్రి నాడా మొహమ్మద్ నదీం, సీనియర్ నిఘా అధికారులు, కమ్యూనికేషన్ల మంత్రి, ఇంకా సెంట్రల్ బ్యాంక్
గవర్నర్ ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్ హకీం హక్కానీ ఈ సమావేశానికి హాజరయ్యారు. బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని బదిలీ చేయడం అసాధ్యమని వారు సమావేశంలో నిర్ణయించారు. అమెరికా దాడి చేస్తే తాలిబాన్ సర్కార్ నేరుగా స్పందిస్తుందని సమావేశం అనంతరం పలువురు తాలిబాన్ అధికారులు స్పష్టం చేశారు. దీనర్థం అమెరికా సేనలపై దాడులకు దిగుతామని. సో ట్రంప్ ప్లాన్ చేసినంత ఈజీ కాదు ఆఫ్ఘనిస్తాన్లో సైనికుల్ని దించడం. ఇక్కడే పాకిస్తాన్తో పని పడింది. అందుకే గ్రేట్ లీడర్స్ అంటూ షరీఫ్ మునీర్పై ప్రశంసలు కురిపించాడు. నిజానికి ట్రంప్ బాగ్రామ్ ప్లాన్ కు ఓకే చెబితే అదే పాకిస్తాన్ పాలిట శాపమవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ పై ఆల్రెడీ పీకల దాకా కోపంతో ఉన్నారు తాలిబాన్లు. పైగా తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ కూడా ఆఫ్ఘన్ తాలిబాన్లతో చేతులు కలిపింది. వీరందరి లక్ష్యం పాకిస్తాన్ పూర్తిగా ఆక్రమించుకొని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలి అన్నదే. ఇలాంటి సమయంలో ట్రంప్ బాగ్రామ్ ప్లాన్ కు ఓకే చెబితే పాకిస్తాన్లో రక్తపాతం జరుగుతుంది. ఆ రక్తపాతం ఎవరు ఊహించని విధ్వంసానికి దారితీయొచ్చు. పైగా తాలిబాన్లకు చైనా కొండంత అండగా నిలుస్తుంది. దీనర్థం పాకిస్తాన్ కు డ్రాగన్ కంట్రీ యాంటీగా మారుతుంది. అప్పుడు ఉగ్ర దేశాన్ని ఎవ్వరూ కాపాడలేరు. ఈ రేంజ్ విధ్వంసం జరిగితే అమెరికా సైలెంట్ గా జారుకుంటుంది. అది అగ్రరాజ్యం హిస్టరీలోనే ఉంది. అందుకే చెప్పేది ట్రంప్ నుంచి షరీఫ్ పొందింది వరం కాదు మరణం అని.